ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మల్లేష్, ఇక్కడేం చేస్తున్నావు? అది మేడం, డెలివరీ టైం అవుతుంది కదా అని ఆర్డర్ రెడీ అవుతుందో లేదో చూస్తున్నాను మేడం. ఆ పని చేయాల్సింది మేనేజర్ కదా, మేనేజర్ పని నువ్వెందుకు చేస్తున్నావు? అంటే మేనేజర్ సార్ వేరే పనిలో బిజీగా ఉన్నారని నేనే వచ్చాను సార్. పని వాళ్ళు తప్ప అవుటర్స్ ఎవరు ఇక్కడికి రాకూడదన్న విషయం నీకు తెలీదా? తెలుసు మేడం, కాకపోతే డెలివరీ తొందరగా ఇద్దామన్న ఉద్దేశంతో వచ్చాను. అలా ఎలా వస్తావు మలేష్? ఇక్కడ వంట వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ప్రొహిబిటెడ్ అనే విషయం నీకు తెలీదా? తెలుసు సార్, కాకపోతే మీరు డెలివరీ ఇవ్వాలని టెన్షన్ పడుతున్నారు కదా, అలా అనుకోకుండా వచ్చేసాను సార్. మా టెన్షన్ లేవో మేం పడతాం. ఇక్కడ వంట చేసే వాళ్ళు తప్ప వేరే ఎవరు రాకూడదు. సారీ మేడం. సరే వెళ్ళు. మేడం మేడం, చెప్పండి మేనేజర్ గారు. ఆ కిషోర్ మన స్వీట్ షాప్ ముందున్నాడు మేడం. వాట్? ఏంటి సార్ మీరు చెప్పేది? కిషోర్ మన స్వీట్ షాప్ ముందున్నాడా? అవును మేడం, వాడు మన స్వీట్ షాప్ ముందు వచ్చిన ప్రతిసారి మన స్వీట్ షాప్ లో ఏదో ఒక ప్రాబ్లం అవుతూనే ఉంది మేడం. మీరు చెప్పేది నిజమేనా? 100% వాడు స్వీట్ షాప్ ముందే ఉన్నాడా? నా కళ్ళారు చూసిన తర్వాతే చెప్తున్నాను సార్. కావాలంటే మీరు బయటకు వచ్చి చూడండి, వాడు మన షాప్ ముందే ఉన్నాడు. అలాగా మైథిలి, పద చూద్దాం. పదండి. పదండి సార్. రండి. ఏమైందన్నా? ఈ అవులేగాడు లోపలికి పోయింటూ ఇంతవరకు బయటికి రాలే. మనం చెప్పిన ప్లాన్ అమలు చేసిండో లేదో తెలుస్తలేదో. శంకర్, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. వాడు మనం చెప్పిన పని పూర్తి చేసి బయటకు వచ్చి మనకి ఇన్ఫార్మ్ చేస్తాడు, సరేనా? ఏమో అన్నా, వాడి పిరికి మొహం చూసినాక నాకేదో డౌట్గా ఉంది. మల్లేష్ గారు ఫోన్. మల్లేష్ చెప్పు. సార్, ఆ మేనేజర్ మిమ్మల్ని చూశాడు సార్. అదే విషయం మైథిలి ఉత్తమ్ గారికి చెప్పారు సార్. వాళ్ళిద్దరూ మీరున్నారా లేదని చెప్పేసి తెలుసుకోవడానికి బయటకు వస్తున్నారు సార్. సరే సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే. కార్తీక్, ఏమైందన్నా? నువ్వు ముందు పోని. రండి సార్, ఇక్కడే చూశాను సార్. మేనేజర్ గారు, కిషోర్ వచ్చాడన్నారు. కార్ ఎక్కడ కనిపించట్లేదు. ఇంతకు ముందు ఇక్కడే చూశాను మేడం. మనం బయటకు వచ్చేలోపు వెళ్ళిపోయినట్టున్నారు. మైథిలి, ఇదంత ఈజీగా తీసుకోవడానికి లేదు. మేనేజర్ చెప్పినట్టుగా ఆ కిషోర్ ఖచ్చితంగా వచ్చినట్టున్నాడు. అవును ఉత్తమ్ గారు, రేపు మన పొలిటికల్ పార్టీకి 1000 కిలోల స్వీట్స్ ఆర్డర్ ఇవ్వాలన్నది వాడికి తెలుసుంటుంది. ఎలాగైనా మన కాంట్రాక్ట్ నాశనం చేయడానికి, మన కస్టమర్ల దగ్గర బ్యాడ్ నేమ్ తీసుకురావడానికే వాడొచ్చుంటాడు. అంతేకాదు, మన మేనేజర్ గారు వాడిని చూసిన విషయం తెలుసుంటుంది. అందుకే మనం వచ్చేలోపు వాడు ఎస్కేప్ అయ్యాడు. కరెక్ట్ మైథిలి. సరే, డెలివరీకి టైం అవుతుంది, వెళ్దాం. పదండి. పదండి సార్. సారీ. రేయ్, బుద్ధుందా నీకు? ఇలా స్వీట్ బాక్స్ అని కింద పడేస్తే అనుకున్న టైంకి డెలివరీ ఇవ్వగలమా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.